పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని లింగాపూర్ మోడల్ స్కూల్లో విద్యార్థి సాత్విక్ మృతి ఘటనపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పందించారు. ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, పీఈటీలపై సస్పెన్షన్ చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించడంతో పాటు బాధిత కుటుంబానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం, ప్రభుత్వ నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అధికారుల ద్వారా బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అంతర్గం మండల పరిధిలోని ఏదైతే మోడల్ స్కూల్లో జరిగినటువంటి ఒక భావి భారత పౌరుడు విద్యార్థి చదువు నిమిత్తం ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ మోడల్ స్కూల్లో విద్యను అభ్యసించే సమయంలో ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ ప్రమాదానికి నిలువెత్తు నిర్లక్ష్యానికి కారణం ఈ పాఠశాల ప్రిన్సిపాల్ గారు, పీటీ గారు అని చెప్పి ఇవాళ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామానికి సంబంధించిన పెద్దలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరం కూడా ఇక్కడ కూర్చొని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడం జరిగింది. పోలీసు వారికి, రెవెన్యూ వారికి, గౌరవ శాసనసభ్యులకి, కుటుంబాలందరికీ కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఆ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ న్యాయం జరిగేంత వరకు కూడా ఏదైతే హామీ ఇచ్చిన హామీ నిలబెట్టేంత వరకు కూడా మేమందరం కూడా జేఏసీగా కలిసికట్టుగా నిలబడి ఎమ్మెల్యే గారి సహకారంతో చేపిస్తామన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం. బాధాకరమైంది. దీనిపైన అది మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన గౌరవ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే అతను కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన ఆల్రెడీ ఈ సంబంధిత బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఈ కుటుంబం లోపల వారి యొక్క అర్హత మేరకు వీలైనంత తొందరగా ఒకటి మన